India, a land shaped by the rivers that flow through its mountains, valleys, forests and cities. భారతదేశపు ఆత్మగా పిలువబడే గంగా నది హిమాలయాల గంగోత్రి హిమనదిలో పుట్టి 2525 కిలోమీటర్లు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. దక్షిణ గంగా అని పిలువబడే గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పుట్టి 1465 కిలోమీటర్లు తరువాత బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా నది మహాబలేశ్వర్లో పుట్టి 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. సింధు నది టిబెట్లో పుట్టి లడక్ మీదుగా ప్రవహించి 3118 కిలోమీటర్ల తరువాత అరేబియా సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర టిబెట్లో పుట్టి అరుణాచల్ అస్సాం మీదుగా 2900 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది ఛత్తీస్గఢ్ కొండల్లో పుట్టి 858 కిమీ ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరి నది తలకావేరి వద్ద పుట్టి 800 కిలోమీటర్లు తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది. తాపీ నది సాత్పురా శ్రేణిలో పుట్టి 724 కిలోమీటర్ల పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది అమర్కంటక్ కొండల్లో పుట్టి 1312 కిలోమీటర్లు పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది టిబెట్లో పుట్టి లడఖ్ మీదుగా ప్రవహించి 3180 కిలోమీటర్లు తరువాత అరేబియా సముద్రంలో కలుస్తుంది. నచ్చింది భాగస్వామ్యం చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.